हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरमम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलव्यासालवलम्बुनैवलयुन् भागवताख्यकल्पतरुर्विन् सद्विजश्रेयमयी మెరుగు చెంగటనున్న మెఘంబు కైవడి భువిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మలచువాడు వల్లీయుత తమాల వసుమతి జముభంగి పలు విల్లు భూపున బరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీకయుగము పోలు కనులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడు ఒక్కరుడు నా కన్నుగవకు ఎదురుగా కానబడియే వనరం నన్నయ తిక్కనాది కవులి ఉర్విన్ పురాణావళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుతానెట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబుజేసద పునర్జన్మంబులేకుండగన్ పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహరమగు అట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదుర, కందమూల ఫలాశియై బహుకాలము ఉగ్రతప పరిస్పందుడై అటమీదటం తృణపర్ణ భక్షణ చేసి ఆ చందమేది జలాశియై ఉపసత్తముండదిమాని తామందగంధవహాచియ్య క్రమంబునం దృఢచిత్తుడై దృఢచిత్తం కలిగినటువంటి వాడే కందమూల ఫలాశి అయి కందమూలాలు తిని బహుకాలం ఉగ్రమైన తపస్సు చేశాడయ్యా. చేసిన ఆ తరువాత పర్ణాలు రాలిపడినటువంటి ఎండుటాకులను తిన్నాడు. ఆ తరువాత జలరాశి మధ్యలో కంఠం వరకు మునిగి తపస్సు కూడా చేశాడు. ఆ తరువాత ఆహారానికి బదులుగా గాలిని ఆయన భుజించాడు. అదేవిధంగా మెండుగా మిటమిట మండు వేసవియందు తప్త పంచాగ్ని మధ్యమున నిలిచే మంచి మండుటెండల్లో పంచాగ్నుల చుట్టూ ఏర్పరచుకుని తపస్సు చేశాడు. మానక జడిగొన్న వానాకాలంబున పై కోక వేయక బయట నిలిచి పైన ఏమి కప్పుకోకుండా వర్షాకాలంలో జడివానలో ఆయన తపస్సు చేశాడయ్యా. జనులు హూయను చలివేళ జనులు చలి అనేటువంటి ఆ చలివేళ కుత్తుక బంటితో యముల లోపల వసించి
అక్కడ ఆ కుత్తుక వరకు కూడా మునిగి ఆయన ఆ జలరాశిలో నిలబడి శిశిరంబుశాలనల్ దిశిలపన్ వినవేళ వెలయు భూషయనుడై విశ్రమించి శీతాకాలం ఒళ్ళంతా చలి పెట్టేసేటువంటి ఆ సమయంలో శిశిరకాలంలో చల్లగా నేల గచ్చు ఇవన్నీ ఉండేటువంటి దాంట్లో భూషయనుడై పవళించే విశ్రమించాడు. అలా పడుకుని విశ్రమించాడు ఆయన. మహిత నియతి దితిక్షా సమన్వితుండు నియత పరిభాషణుడు జితానిలుడు దాంతుడు యుద్ధమతి ఈశ్వరార్పిత బుద్ధి అనగుడు ఊర్ధ్వరేతస్కుండునై క్రమోచితముగా అని పోతన గారు మొన్న వేదవ్యాస మహర్షి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్లోకాలకి పరమ మధురంగాను రసత్పూరకంగాను కనులకు కట్టేటువంటి విధంగా పోతన గారు ఆయన చేసినటువంటి ఈ తపో పరిశ్రమనంతటినీ కూడా అద్భుతంగా ఆయన వర్ణించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటండి, ఎందుకు ఈ తపస్సు చేయాలి, వాట్ ఈజ్ దిస్, ఎందుకు మనసంతా కూడా అంతఃకరణ చతుష్టయం అంతా కూడా శుద్ధిపడాలి, మిగతా ఏ విధమైనటువంటి భావాలు లేకుండా ఉండాలి, ఎందుకు ఇదంతా చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న మనకి వస్తుంది. హాయిగా ఇంట్లో కూర్చుని దుప్పట్లు కప్పుకొని ఏదో కృష్ణారామ అనుకుని పడుకుని ఏదో భాగవతమో భారతమో ఏదో చదువుకుంటే సరిపోతుంది కదా, ఇవన్నీ చెయ్యాలా చెయ్యాలా, తర్వాత ఏమో యమనియమాల్ని పాటించాలా, ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలా అనేటువంటి ప్రశ్న సాధారణంగా ఏ మానవుడికైనా కలుగుతుంది. ఓకే, దానికి సమాధానం శరీరాన్ని ఏం చెప్పారండి, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ధర్మానికి ధర్మాన్ని పాటించడానికి వాడబడినటువంటి ఖలు ధర్మ సాధనం. ధర్మం చెయ్యడానికి వాడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంటు. ఓకే, ఇది ఇన్స్ట్రుమెంటు అని చెప్పి డిఫైన్ చేసేసంగా శరీరంలో. ఇప్పుడు ఆ శరీరంలో మనం ఏం చేయదలుచుకున్నాము అంటే ఆ భక్తి చేయాలనుకున్నాం, భగవంతుడిని మనసులో నింపుకోవాలనుకున్నాం, భగవంతుడి యొక్క పాదాలని హృదయంలో నింపుకొని అదే ధ్యాసతో ఉండాలి అని కదా, అది కదా మనం ఆశించినటువంటి ఫలం, అది కదా మనం కోరుకునేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లోనూ ఏదో కూర చేయాలనుకోండి. ఇప్పుడు కూర చేయాలి అనేటువంటిది ఏమిటి ఉండాలి, ఆ కూర చేయడానికి కావలసినటువంటి ఏదో గరిటె ఉండాలి, నూనె ఉండాలి, మూకుడు ఉండాలి, ఆ కూరగాయలు ఉండాలి, ఆ కూరగాయలని కట్ చేసేటువంటి కత్తి ఉండాలి, దాని కింద ఏదో ప్లేటు పెట్టి ఆ ప్లేటు మీద పెట్టి ఇవన్నీ కట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం వాడేటువంటి కత్తి మట్టిలో ఉందనుకోండి, మన కూరగాయలన్నీ మట్టిలోనూ మశానంలోనూ పేడలోనూ ఉండి వాడు ఏదో కొంచెం ఇటు తుడిచేసి మనకు అమ్మేస్తే అవి తీసుకొచ్చిన తర్వాత అవి అక్కడ పెట్టుకుంటాం. అదేవిధంగా నూనె కల్మషమైనటువంటి నూనె ఉందనుకోండి, అదే మూకుడు సరిగ్గా తోమకుండా ఉండేటువంటిది ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్యాస్ స్టవ్ చుట్టూ ఉండేటువంటిదంతా అపరిశుభ్రంగా ఉండి నానా చెత్తగా ఉండి గుడ్డ ముక్కలు ఉండి అవి ఉండి ఇవి ఉండి ఇలా ఉండిన తరువాత ఇటువంటి పదార్థాలతోనూ ఇటువంటి సాధనలతోనూ మనం కూర చేసి వండితే మొగుడు మొహం మీద కొడతాడు. తినేటువంటి వాళ్ళు బుద్ధి ఉండాలి కదా నీకు, ఏం చేయాలి అంటారు. అంటే ఏమిటనమాట, ఆఫ్టర్ ఆల్ ఒక కూర వండుకుని ఆ ఫలాన్ని అనుభవించడానికి ఆ గరిటె కడుక్కోవాలి, ఆ ముక్కుడు కడుక్కోవాలి, శుభ్రమైనటువంటి నూనె కొనుక్కోవాలి, తెచ్చుకున్నటువంటి కూరని 10 సార్లు కడగాలి, ఆ కింద పెట్టేటువంటి ప్లేట్ని శుభ్రం చేసి ఆ కోసేటువంటి కత్తినో కత్తిపీటనో శుభ్రం చేసుకుని కదా మనం చేస్తున్నాం. అదేవిధంగా స్నానం చేసి కదా వంట వండుకుంటున్నాం. అలా చేసి అలా వంట వండుతూ ఉండేటువంటి సందర్భంలో మంచి మాటలో లేకపోతే భగవన్నామమో చేస్తూ ఉండేటువంటి అందరూ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఆఫ్టర్ ఆల్ ఒక కూర వండడానికే, ఆ ఫలం అనుభవించడానికే ఇన్ని సాధనాలను కూడా నువ్వు పరిశుద్ధం చేసుకుంటున్నప్పుడు భగవంతుడనేటువంటి మహా తేజస్వరూపాన్ని మన మనసులో నింపుకోవాలి అంటే నానా చెత్తలు కూడా, చెత్త పనికి రానటువంటి ఆలోచనలు, పనికి రానటువంటి మనుషులు, ఏ ఉపయోగం లేనటువంటి వాళ్ళ యొక్క మాటలు, వీటిలన్నిటినీ మనసులో నింపుకొని స్నానం చేయక ఇది చెయ్యక ఏదో యాంత్రికంగా చేసేస్తూ మేము పరమ పవిత్రులం అనుకుంటూ చేస్తే భగవంతుడు వస్తాడా అండి?
ఇవేమీ చేయకుండా వండినటువంటి కూర ఎంత చండాలంగా ఉంటుందో, ఈ విధమైనటువంటి పరిశుద్ధంగా ఉండే అంతఃకరణంలో ఉండేటువంటి సమస్త మలినాలని కూడా శుభ్రంగా క్లీన్ చేసి అందులో భగవంతుడు అనేటువంటి ఆ మహాప్రసాదాన్ని లోపలికి తీసుకురావాలి అంటే ఎటువంటి విధానం ఉంటుంది అని భాగవతం చెప్పింది. మహాభక్తులందరూ, సాధకులందరూ, యోగులందరూ అందరూ కూడా ఈ విధంగానే ఉంటారు. ఉదాహరణకి పరమాచార్యుల వారు ఉన్నారనుకోండి, ఆయన ఎప్పుడూ కూడా పరుపుల మీద, బెంచ్ కార్లలోనూ, లేకపోతే శుభ్రమైనటువంటి పిండి వంటలు ఇవన్నీ వాళ్ళు ఏం తినలేదు. భగవాన్ రమణులు కూడా అలా ఉండలేదు. చలికి దీనికి విపరీతమైనటువంటి వర్షాలు అవి వస్తుంటే ఆ స్కంధాశ్రమంలో ఆ పైన విరూపాక్ష కేవులోను భగవాన్ రమణ మహర్షి అంత అద్భుతమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నారు. ఆయన తినేది ఏమిటి, అక్కడ జరిగేటువంటి ఏదో పండో ఫలమో ఏదో. అలాగే పరమాచార్యులు వారు ఏమిటి తిన్నారు, ఆయన ఎక్కడికైనా వెళ్ళినా గొడ్లపాకలు ఉన్న చోట ఊరి అవతలు ఉండేటువంటి ఆ ఆవులు అవి కట్టేటువంటి కొట్టాల్లోనూ అక్కడ కూడా ఆయన పడుకుని మహత్తరమైనటువంటి దేశ సంచారాలు చేస్తూ కోట్లాది మంది యొక్క మనసుల్ని ఆయన ఉత్తేజపరిచినటువంటి మహా అధ్యాత్మ సంపన్నులైనటువంటి వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. కాబట్టి మనమేమీ పంచాగ్నుల్లో తపస్సు చేయాల్సిన పని లేదు. ఏ గుడిలోకో వెళ్ళినప్పుడో, ఏ తీర్థయాత్రకో వెళ్ళినప్పుడో మనసును శుద్ధిపరిచి మనసుని అటు పానివ్వకుండా ఆ పక్క చూపులు ఈ పక్క చూపులు చూడకుండా చదివేటువంటి పారాయణ చేసేటువంటి ఆ శబ్దాల మీదో దాని మీద మనసు పెట్టి ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి విగ్రహం ఆ మూర్తిను ధ్యానం చేసుకుంటూ ఆ చేసినటువంటి పావు గంటో అరగంటో మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటే కనీసం ఆ పని కూడా చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో మనం భక్తులము అని క్లెయిమ్ చేసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు స్మా అని చెప్పి భాగవతంని మనం ఆ విధంగా అన్వయం చేసుకుని మన గతిని, మన మార్గాన్ని మార్చుకోవాలి. ఇది ఇలా చెయ్యాలయ్యా విదురా అన్నట్టుగా మైత్రేయ మహర్షి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏవం స వీరప్రవర సంయోజ్యాత్మానమాత్మని బ్రహ్మభూతో దృఢం కాలే తత్యాజస్వం కలేవరం. ఆ విధంగా వీరప్రవర, వీరుల్లో చాలా ఉత్తముడైనటువంటి సహా పృథువు ఏనం ఈ విధంగా ఇందాక చెప్పినటువంటి విధంగా ఆత్మానం తన బుద్ధిని ఆత్మస్వరూపంలో లయం చేశాడు. సంయోజ్య విలీనం చేశాడు. అంటే ఏమిటి, సర్వవ్యాపకమైనటువంటి అంతరంలో వెలిగేటువంటి ఆ పరంజ్యోతి యొక్క బ్రహ్మాండమైనటువంటి ఆ వెలుగులోకి తన బుద్ధి అనేటువంటి వెలుగుని, తన బుద్ధి అనేటువంటి ఆ యాస్పెక్టుని సంయోజ్య విలీనం చేసేసి బ్రహ్మభూత పరబ్రహ్మస్వరూపం కింద తాను మారిపోయేటువంటి కాలే సమయమందు అలాగ తాను ఆ పరబ్రహ్మంలోకి కలిసిపోయి సంయోజ్య మిక్స్ అయిపోయేటువంటి సమయంలో దృఢం స్వం కలేవరం తత్యాజ అలాగ చేస్తూ చాలా దృఢమైనటువంటి చిత్తంతో ఆయన తన దేహాన్ని విడవడానికి ఆయన సంసిద్ధుడయ్యాడయ్యా. అలా విడిచాడు ఆయన. ఆ విడిచేటువంటి పద్ధతి ఎలాగా అనేటువంటిది 14-15 శ్లోకాల్లో ఆ యాస్పెక్ట్ని, ఆ క్రియని, ఆ ప్రొసీజర్ని ఆయన ఎలా చేసాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ సంపీడ్యపాయుం పార్ష్ణిభ్యాం వాయుముత్సారయన్ శనైః నాభ్యాం కోష్టేష్వస్థాప్య హృదురః కంఠశీర్షణి ఉత్సర్పయంస్తు తం మూర్ధ్ని క్రమేణావేశ్య నిస్పృహః వాయుం వాయౌ క్షితౌ కాయం తేజస్తేజస్య యో యజతే. ఇక్కడ యోగులు శరీరాన్ని ఏ విధంగా వదిలేస్తారు అనేటువంటి విశేషాన్ని ఆ యోగ ప్రక్రియని ఈ విధంగా చెప్తున్నాడు ఆయన. పాయం అంటే విసర్జనేంద్రియం ఉంది కదా, దానిని పార్ష్ణిభ్యాం ఆయన ముందు కూర్చుని పార్ష్ణిభ్యాం 2 మడతలతోనూ కూడా వ్యసనేర్జయాంధ్రాన్ని సంపీడ్య గట్టిగా నొక్కాడు. నొక్కి పెట్టి వాయుం ప్రాణశక్తి ఉందే ఆ ప్రాణం మల్లాడేటువంటి దశ ప్రాణాల్లోనూ ఉండేటువంటి ఆ ప్రాణశక్తిని శనై మెల్లగా ఉత్సారయం
అలాగా ప్రాణశక్తి మడమలతో కింద గట్టిగా నొక్కి మనలో ఉండేటువంటి ఆ ప్రాణశక్తిని ఉత్సారయ నెమ్మదిగా పైకి లాగడం ప్రారంభించట చేసి ఆ లేచినటువంటి ఆ అపానవాయువుని నాభిలోకి తీసుకొచ్చి క్రోష్టేష్టు ఆ నాభికి కింద ఉండేటువంటి ప్రేగుల్లో నుంచి ఆ అపానవాయుని పైకి లాక్కొచ్చి హృత్ ఉరహ కంఠశీర్షణి దాని నెమ్మదిగా శనై మెల్లగా హృదయము వక్షస్థలం హృత్ ఉరహ కంఠ శీర్షణి ఈ వీటిల్లోకి ఆ ప్రాణశక్తిని ఆ వాయు చలనం మొత్తం అన్ని వాయువుల్ని అక్యుములేట్ చేసి అపానవాయువుతో వాటిలన్నింటినీ కలిపి ఆ వాయు శక్తిని ప్రెషర్ అప్లై చేస్తాడు కింద మడమలతో కింద ప్రెషర్ అప్లై చేసి వాటిని గట్టిగా క్లోజ్ చేసేటప్పటికీ ఇక అపానవాయువు బయటకు వెళ్లకుండా ఆ అపానవాయువుతో సహా మిగతా ప్రాణశక్తులన్నిటినీ కూడా ప్రేగుల్లో నుంచి నాభిలో నుంచి తర్వాత హృదయంలో నుంచి ఉరహంలో నుంచి కంఠంలో నుంచి శీర్షంలోకి ఆ వాయువుని క్రమక్రమంగా ఉత్సర్పయన్ పైకి అలాగ నెమ్మదిగా ప్రవర్తింపజేయడం ప్రారంభించాడు చేసి ఏం చేశాడు మూర్ధ్ని బ్రహ్మరంధ్రంలో ఆవేశ అంటే సహస్రార చక్రంలో మన నెత్తి మీద బ్రహ్మరంధ్రం అని ఉంటుంది ఆ సహస్రార చక్రం మధ్యలో ఉండేటువంటి సన్నగా ఉండేటువంటి ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలోకి మూర్ధ్ని బ్రహ్మరంధ్రంలో ఆవేశ దాంట్లోకి ఈ గాలి అంతటినీ ప్రాణశక్తిని అంతటినీ దాంట్లోకి ప్రవేశపెట్టి నిస్పృహ అలాగ ప్రవేశపెడుతూ ఉండేటప్పుడు అది చాలా కష్టతరమైనటువంటి కార్యక్రమం అది అప్పుడు ఏమవుతుందంటే శరీరం అంతా కూడా అలజడి చెందిపోతే బతికేస్తే బాగుండు ఎందుకు ఈ పని చేస్తున్నాం అయ్యో అనేటువంటి ఒక బాధాతప్తమైనటువంటి స్థితితో ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇంకా చిత్తం అనేటువంటి దాంట్లో ఇంకా పూర్వజన్మ వాసన వల్ల కొన్ని రకాలైనటువంటి కోరికలు ఏవైనా మిగిలిపోయినట్లయితే నిస్పృహ వాటికి సంబంధించినటువంటి స్పృహ ఏమీ లేకుండా ఆ వాయువుని వాయువులో కలిపేశాడు కాయం అలా కలిపేసి కాయం శరీరాన్ని క్షితౌ అప్పుడు శరీరాన్ని భూమిలోను వేడిని తేజసి అగ్నియందు ఆయూయజత్ కలిపివేశాడు అంటే ఇప్పుడు ఏమిటి ఇందులో ఉండేటువంటి టెక్నిక్ అంటే మానవుడి యొక్క దేహం పంచభూతాత్మకం కాబట్టి ఇది పదార్థమయమైనటువంటిది తర్వాత అగ్ని ఉంటుందిగా లోపల శరీరంలో అగ్ని వేడి ఉంది కాబట్టి మనం బతుకుతున్నాం ఆ వేడి లేకపోతే శరీరం చల్లబడిపోతే పోయినట్టు కింద లెక్క కదా కాబట్టి మనలో ఉండేటువంటి ఆ అగ్నిని పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి ఆ అగ్నిలోకి అంటే పంచభూతంలో ఉండేటువంటి ఆ ప్రధానమైనటువంటి అగ్నిలోకి తన శరీరం పృథివీతత్వంలోకి ఆయన వాయుతత్వంలోకి కూడా కలిపేసేసాడయ్యా కలిపేసేసి అప్పుడు అటువంటి పరిస్థితిలో ఇంకా ఆ పరిశుద్ధమైనటువంటి ఆ జీవుడికి ఈ దేహం నాది అనేటువంటి అభిమానాన్ని పూర్తిగా ఆయన నుంచి అది తెగిపోయిందయ్యా తెగిపోయిన తర్వాత ఖాన్యాకాశే ద్రవంతో యథాస్థానం విభాగశః క్షితిం అంభసి తత్తేజస్యదో వాయుం నభస్యముం ఇంద్రియేషు మనస్తాని తన్మాత్రేషు యథోద్భవం భూతాదినామూన్యక్షిప్య మహాత్యాత్మని సందధే కానీ ఇంకా ఇంద్రియాలు ఉన్నాయిగా శరీరంలో ఇంద్రియాలు ఇంద్రియ ప్రవృత్తులు ఇంద్రియాధిష్టాన దేవతలు వీళ్ళు కూడా ఉంటారుగా అటువంటి ఇంద్రియాలని ఆకాశంలో ద్రవం ఆకాశంలో కలిపేశాడు ఇంద్రియాలని అంటే ఇంద్రియ ప్రవృత్తులని ఇంద్రియాధిష్టాన దేవతల్ని ఇంద్రియాలకి సంబంధించినటువంటి ఆ మెకానిజం అంతటినీ కూడా డిసిపేట్ చేసేయడం అంటే మామూలుగా చేతిలో ఏదైనా ఓక ఉందనుకోండి ఏదో ఓక ఉందంటే ఒక్కసారి ఇలాగ మనం గాలిలోకి ఇలా విసిరేసామనుకోండి ఆ ఓక లైట్గా ఉండి మొత్తం అదంతా ఏ విధంగా అయితే గాలిలో కలిసిపోతుందో అలాగా కానీ ఇంద్రియాల్ని ఆకాశమందు కలిపేశాడు ద్రవం లోపల ఉండేటువంటి ద్రవ పదార్థాలు ఉంటాయి కదా చీము నెత్తరు తర్వాత రక్తము తర్వాత రకరకాలైనటువంటి ప్లాస్మా ఎన్నో రకాలైనటువంటి ద్రవాలు ఉంటాయిగా
ద్రవం తోయే యథాస్థానం. ద్రవాలు అంటే మన శరీరంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ద్రవాలన్నిటినీ కూడా తోయే నీటిలో కలిపేశాట. అంటే ఏమిటన్నమాట, మన శరీరంలో ద్రవాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే నీటిలో పార్షియల్ సెగ్రగేషన్ జరిగేటువంటి స్థితితో, అంటే విత్ ఎ మీడియం ఆఫ్ వాటర్ డిఫరెంట్ లిక్విడ్స్ ఫార్మేషన్ అనేటువంటి కెమికల్ ప్రాసెస్ ఉంటుంది. అటువంటి విధంగా వీటిలన్నిటినీ కూడా ద్రవే తోయే ఆ నీటిలో కలిపేసేట. యథాస్థానం యథాస్థానం ఏ ద్రవాలు ఏ ప్రపోర్షన్స్లో శరీరంలో ఉండేటువంటి నీటిలో అతిక్రమించకుండా కలిపేశాడయ్యా. తర్వాత విభాగశ విడివిడిగా కలిపేశాడంట. ఆ ప్రాసెస్ అంతా అలాగా డిస్మెంబర్మెంట్ చేసేసాడు. అంటే సాలిడ్గా ఉండేటువంటి మాంసం కానీ, తర్వాత ఎముకలు కానీ, రకరకాలైనటువంటివి కానీ, ఇవన్నీ కూడా ఆ దేనికి దానికి ఏ పదార్థాల కింద విడిపోవాలో, ఏ కెమిస్ట్రీలోకి అవన్నీ వెళ్ళిపోవాలో అలాగా విడివిడిగా విభాగశ కలిపేశాడు. క్షితిం పృథివిని అంబసి, మన ఈ దేహంలో ఉండేటువంటి ఈ పృథివి అంటే మాంసయుక్తమైనటువంటి దేహాన్నేమో అంబసి నీళ్ళల్లో కలిపేశాడు. తర్వాత తత్ నీళ్ళని తేజసి అగ్నిలో కలిపేశాడు. అదహ దానిని అముం వాయువులో కలిపేశాడు. వాయువుని నభసి ఆకాశంలో కలిపేశాడు. తర్వాత మనస్సును ఇంద్రియేషు ఇంద్రియాల్లోనూ, ఎందుకంటే ఇంద్రియాల ద్వారా మనసు వస్తుంది కాబట్టి ఇప్పుడు మనసుని ఇంద్రియాల్లో కలిపేశాడు. వీటిని తీసుకెళ్ళి తన్మాత్రేషు సూక్ష్మభూత పంచకంలో కలిపేశాడు. అంటే ఏమిటన్నమాట, రూప రస తన్మాత్ర గంధం అనేటువంటి 5 రకాలైనటువంటి తన్మాత్రలు ఉన్నాయి కదా. అంటే ఫండమెంటల్ ఆ ప్రాపర్టీస్లోకి వీటిలన్నిటినీ కూడా కలిపేసి యథా ఉద్భవం, ఇవన్నీ ఎలా వచ్చాయో దాన్ని బ్యాక్ తీసుకెళ్ళి దాంట్లోంచి కలిపేశాడు. అంటే ఏమిటన్నమాట, పంచతన్మాత్రల్లో నుంచి పంచభూతాలు వస్తాయి, పంచభూతాల్లో నుంచి శరీరం ఆవిష్కరిస్తుంది కాబట్టి పైన శరీరం నుంచి బ్యాక్ వచ్చి పంచతన్మాత్రల్లోకి ఆ శరీరాన్ని రివర్స్ డైరెక్షన్ తీసుకొచ్చి కలిపేసి చేసిన తర్వాత ఇలాగ భూత ఆదిన ఈ పంచభూతాలకి ఆది అయినటువంటి అహంకారం ఉత్క్షిప్య విలీనం చేసేసాడు. దీని అంతటికీ కారణం ఏంటంటే అహం నేను అనేటువంటి మిథ్యాకారంలోకి కలిపేశాడు. అహంలోకి తీసుకెళ్ళి కలిపేశాడు. మహతి ఆత్మని కలిపేసిన తర్వాత మహత్తత్వంలోకి సంధదే, ఈ అహంకారాన్ని మహత్తత్వంలోకి ఆయన కలిపేశాడయ్యా. ఈ విధంగా ఆయన చేసిన తరువాత ఈ మహత్తత్వాన్ని దేంట్లో కలిపాడంటే తం సర్వగుణ విన్యాసం జీవే మాయామయేన్యధాత్ తం చానుషయమాత్మాస్థమవసానశయీ పుమాన్ జ్ఞానవైరాగ్యవీర్యేణ స్వరూపస్థో జహాత్ ప్రభు. సత్వరజస్తమో గుణాలు అన్నిటి కార్యాలన్నిటికీ ఆశ్రయమైనటువంటిది ఈ మహత్తత్వంలో సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. కాబట్టి ఈ సత్వరజస్తమో గుణాల చేత జీవుడి యొక్క ప్రాదుర్భావం, సత్వతమో గుణాల చేత పంచభూతాత్మకమైనటువంటి దేహ వ్యవస్థ, దీనికి కారణమైనటువంటి పంచతన్మాత్రలు టోటల్ వీటిలన్నిటినీ కూడా తీసుకెళ్ళి ఆ జీవుడిలో కలిపేసేటప్పటికీ అప్పుడు జీవుడు ఎవరు అంటే లింగ శరీరమే ఉపాధిగా కలిగినటువంటి వాడు. అటువంటి ఆ లింగ శరీరోపాధిలో అభిమానం, నేను జీవుడిని అనేటువంటి భావం, ఇంకా జీవుడు ఇవన్నీ నేను కలిపాను అనేటువంటి ఇంకా ఆ లింగ శరీరంలో ఉండేటువంటి జీవపాధి యందు అభిమానం ఇంకా ఉంటుంది. అటువంటి ఆ దానిని కూడా పృథు మహారాజు తనకు ఉండేటువంటి జ్ఞానం చేత, వైరాగ్యం చేత ఆ జ్ఞాన వైరాగ్యాన్ని రెండు తను పట్టుకుని స్వస్వరూపంలోకి కూడా పెట్టేసి ఈ లింగ శరీరాన్ని కూడా, ఆ లింగ శరీరం అనేటువంటి ఉపాధిని కూడా ఆయన విడిచిపెట్టేశాడు. ఇది అద్భుతమైనటువంటి క్రియ. దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనం వాటి యొక్క క్రమాన్ని
దాన్ని ఏ విధంగా అయితే తీసుకొస్తారో అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా సమయం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా డిస్కస్ చేసుకుంటే అసలు ఆ పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. దీనికి సింపుల్ ఉదాహరణ చెప్పాలనుకోండి. ఉదాహరణకి మనం ఏదో అన్నం వండామనుకుందాం. ఓకే, అన్నం గిన్నెలో అన్నం వండాం. ఇప్పుడు అన్నం ఎలా వండాము అనేటువంటిది కానీ మనం జాగ్రత్తగా బ్యాక్కి వెళ్ళడం ప్రారంభించామనుకోండి, అంటే అన్నంలో నుంచి అన్నం ఉడకడానికి కావలసినటువంటి నీరు ఉందిగా, కాబట్టి మనం తయారు చేసినట్టు అన్నంలో నుంచి నీరు తీసేయాలి. మరి అది ఉడకడానికి కావలసినటువంటి అగ్నిని అన్నంలోంచి తీసేద్దాం అనుకోండి, భావన చెయ్యాలి. నీరు తీసేసాం, అగ్నిని తీసేసాం. ఆ తర్వాత మెత్తగా ఉండేటువంటి పదార్థం అలా ఫార్మ్ అవడానికి కారణం నీరు. ఆ నీరు అగ్ని వల్ల అది మెత్తగా అయింది. ఇప్పుడు ఇవి రెండు ఎప్పుడైతే తీసేసామో అది బియ్యం రూపంలోకి వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఆ బియ్యాన్ని అగ్నిని తీసేసాం, తర్వాత నీటిని తీసేసాం. ఇప్పుడు పదార్థంగా ఉండేటువంటి బియ్యాన్ని తీసుకెళ్ళి మొక్కలో కలిపేసాం. ఏ మొక్కలో నుంచి అయితే వచ్చిందో ఆ మొక్కలో కలిపేసాం. ఆ మొక్కను తీసుకెళ్ళి భూమిలో కలిపాము. ఈ భూమిని తీసుకెళ్ళి ఆకాశంలో కలిపేసాం. కాబట్టి దానికి మూలమైనటువంటి దాంట్లోకి మనం రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నట్టుగా ఈయన శరీరాన్ని ఆ విధంగా పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ జ్ఞానంలోకి ఆయన కలిపాడు అనేటువంటి విషయాన్ని భాగవతం ది రివర్స్ ప్రాసెస్ చెప్పి రేపటి కార్యక్రమం మరొకటి